ప్రైజ్ లార్డ్. ప్రభునందు అందరికీ వందనాలు. మరి ప్రియమైన వారులారా, ఈ దినం కూడా మన బైబిల్ పఠనం కొరకై వీడియో వర్తమానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం కొరకైన మన యొక్క వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుతానండి. రోమీలకు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తావా? దేవుని కృపను నీవు తృణీకరిస్తావా? ఆయన సహనము నువ్వు అది ఆయన ఏమీ చేయలేడులే అనేటు విధముగా నువ్వు ప్రవర్తిస్తావా అని మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దీనికి జవాబు చెప్పాలి. దేవుని యొక్క మంచితనము, లేక ఆయన కృప, లేక ఆయన అనుగ్రహము, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతం మనం తృణీకరిస్తామా? ఆయన దీర్ఘశాంతములని దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క దీర్ఘశాంతాన్ని మనము తృణీకరించకుండా ఏం చేయాలంటే, ఎందుకు ఇక్కడ చెప్తున్నాడంటే, దేవుని అనుగ్రహం మనల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నట్టే మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్నది. కాబట్టి మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్నది అని చెప్పేటప్పుడు, మారు మనసు అనేటువంటిది ఎట్లాగా వచ్చేదిగా ఉంటుందంటే, చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున అపోస్తలుడైన పేతురు ప్రసంగిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని గురించి హెచ్చరించాడు. ఆయన ఎందుకు ఈ లోకం మానవావతారుడుగా వచ్చి ఆయన దాసుడుగా ఉండి మా మధ్యలో అనేక శ్రమలు పొంది, వేదనలు పొంది, కష్టములు పొంది, శ్రమలు పొంది, గాయపరచబడి ఆయన శిలువలో మరణించి రక్తమంతా కార్చాడు, భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఈ శిలువ సువార్త చెప్పినప్పుడు అక్కడ కూడినట్టు అనేకులు ఉంటున్నారు, అక్కడ వేల కొలది. అప్పుడు వాళ్ళలో ఏమైందంటే, ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకొని, ఈ మాట వారి హృదయంలో చాలా కుచ్చుకునేది. అప్పుడు సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులు అడుగా, సరే జరిగింది కాబట్టి అయ్యా మేమేమి చేయాలి ఇప్పుడు అనేటప్పుడు, ఇప్పుడు ఆయన మీరు మారు మనస్సు పొంది, కాబట్టి మారు మనస్సు అనేటువంటిది అవసరం. మీ యొక్క మనసు మునుపు విరోధమైనది గాను, పాప సహితమైనది గాను, చూసినట్టయితే దేవునికి దూరంగా ఉండేది. అయితే ఇప్పుడు మీరు సువార్తను విన్నారు, క్రీస్తు యేసు యొక్క శిలువ కార్యాన్ని విన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు మారు మనసు పొంది కదా. అట్లాగే పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి పేతురు చెప్పే ఆలోచన ఏంటంటే, మీరు మారు మనసు పొంది, మారు మనస్సు మీకు అవసరం. ఎందుకంటే మీ యొక్క మనసు అది పాపములతో దోషములతో నిండిగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఒకటి కన్ఫెస్, ఒప్పుకొని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన ద్వారా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినట్లయితే అది మారు మనసు పొందుట. అప్పుడు ఆయన మనకేమిస్తాడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇది దీని విషయమే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయంలో దేవుని అనుగ్రహము ఇది. కాబట్టి ఇది ఏంటిది? ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క కార్యము దేవుని అనుగ్రహం. అది ఎందుకు నేను ప్రేరేపిస్తున్నట్టు మారు మనసు పొందేదాని కొరకే. కాబట్టి ప్రేమైన సోదరి, దేవుని అనుగ్రహం మనకు సమీపముగా వచ్చి, ఆయన అనుగ్రహ కార్యము, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా ఆయన శిలువలో చేసినటువంటి యొక్క త్యాగ బలి మన దేనికి ప్రేరేపిస్తున్నది? మారు మనస్సుకు ప్రేరేపిస్తున్నది. ఇటువంటి మారు మనస్సుకు నీవు అప్పగించుకునేవానిగా ఉంటున్నావా? కాబట్టి నీలో కూడా ఇటువంటి మారు మనస్సును అనుగ్రహించేదిగా ఉంటున్నది. అందుకొరకు అయితే 3వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు? రోమీలకు రాసిన 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవాలని. కాబట్టి మన పూర్వ పాపములను ఆయన ఉపేక్షించినాడు, ఆయన తొలగించినాడు. ఎందుకంటే తన నీతిని కనపరిచే నిమిత్తమై క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారమును బయలుపరచును. కాబట్టి ఎట్లాగా జరిగింది యొక్క
పూర్వం చేయబడిన పాపములు దేవుడు మరి ఓర్మితో ఉపేక్షించినాడు, తొలగించినాడు, మన్నించినాడు. ఎట్లాగా? క్రీస్తు యేసు రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా. క్రీస్తు యేసు నదిన రక్తం ద్వారా, విశ్వాసము ద్వారా. అది ఎందుకు చేయబడినదంటే దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసములైన వారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉంటే అలాగ చేశాను. కాబట్టి దేవుడు నీతిమంతుడు. ఆయన అందు విశ్వాసముంచు వారు నీతిమంతులుగా చేసేదాని కొరకు ఈ కార్యం చేసినాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించేది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము దీర్ఘశాంతము అని. అందుకొరకు ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు అదే 10వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు? ఇశ్రాయేలు విషయమైతే ఏం చెప్తున్నాడంటే చూడండి, నన్ను వెదకని వారికి నేను దొరికితని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతే అని చెప్పుచున్నాడు దేవుడు. మనం ఆయన వెదకలేదు, మన పాపక్షాపణ కొరకే మనంత మనం వెళ్ళలేదు. అయితే ఆయన తన కృపామహితను మనకు ఏర్పరచుకున్నాడు. అయితే ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపెట్టినాడు. కాబట్టి ప్రభు దినమంతా ఆయన చేతులు మన పక్షంగా చాపిన వాడుకుంటున్నాడు. గాయపడిన హస్తములు, నీ కొరకై నా కొరకై రక్తం చిందించిన హస్తాలు చాపి దేవుడు ఏమంటున్నాడు? నా కుమార్తె రమ్మంటున్నాడు. నా కుమార్తె నీవు రమ్మంటున్నాడు. ఆయన పిలుస్తుంటున్నాడు దినమంతా. చూడండి ఎట్లాగా మరి ఎంత కృపా కనికరం, దీర్ఘశాంతం, దయాళుత్వం కలిగిన దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దీర్ఘశాంతము, ఈ దయాళుత్వం అనేటువంటిది మరి మనము కూడా కలిగి ఉండాలా అనేటువంటిది. క్రీస్తు యేసునందు రక్షించబడిన మనము, ఆయన పిల్లలుగా పిలువబడుచుంటే మనము అటువంటి దీర్ఘశాంతము కలిగిన వారముగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనకు దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 7వ వచనములో. ఈ 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ప్రేమ విషయమే చూస్తున్నాం. ఎటువంటిది ఇది? దేవుని ప్రేమ అనేటువంటిది. కాబట్టి ఈ ప్రేమ అనేటువంటి దాని యొక్క గుణలక్షణాల గురించి ఇక్కడ వివరిస్తూ ఏమంటాడంటే, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును. కాబట్టి దేవుని ప్రేమ యొక్క గుణలక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి భక్తుడు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనము దేవుని యొక్క ప్రేమ కలిగిన వారమై ఉండాలా. ఎందుకంటే మరి ప్రేమ లేనివాడు దేవుని చూడలేనంటాడు మరి యోహాను రాసేటప్పుడు. ప్రేమ కలిగిన వాడే ఆయన చూడగలడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ప్రేమలో పరిపూర్ణం కలిగిన వాడు. అందుకొరకే మనము ఆయనను ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. మనం ఆయనకు విరోధులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు కూడా ఆయన మనం ప్రేమించుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది! ఇది పరలోక ప్రేమ, క్రీస్తు యేసు ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమ మనం కలిగినట్లయితే మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉంటాం. అది కొరకు ఇక్కడ ఏమంటాడంటే, అన్నిటినీ సహిస్తాము, అన్నిటినీ నమ్ముతాము, అన్నిటిని నిరీక్షణిస్తాము, అన్నిటిని ఓర్చుకునేటువంటి కార్యం. కాబట్టి ఓర్చుకునట కదా. ఇక మరి ఓర్చుకునట అనేటువంటి ఎట్లాగొస్తుంది? ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితేనే. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. కాబట్టి మరి విశ్వాసులైన వారికి ఏం చెప్తున్నాడు? ప్రేమతో మీరు ఒకరినొకరు సహించాలా. ఎందుకంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలను. కాబట్టి విశ్వాసులకు ఇక్కడ బోధించే విషయం ఏంటంటే, ప్రేమ ఐక్యతను కాపాడుకోవాలి. మీరు ఒకటిగా ఉండాలి. ఎట్లాంటిది ఐక్యత? పరిశుద్ధాత్మ కలిగించేటువంటి. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో ఉండేటువంటి వాడు, నాలో ఉండేటువంటి వాడు యేసుక్రీస్తునికి పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం ఒకే ఆత్మ కలిగి ఉంటున్నాం. కాబట్టి ఒకే ఆత్మ పొందిన మనము ఐక్యముగా ఉండాలంటాడు. ఈ ఐక్యతను గురించి మరి ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఐక్యతను తొలగదోసి ప్రేమను కోల్పోయే దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనం దీని ఎందుకు చాలా లక్ష్యం ఉంచవలసిన వారు ఉంటున్నాం. మనం కాపాడుకునేది సహించుకుని ఉండాలంటాడు. మనం ప్రయాసపడాలి. ఇదేదో వర్కన వచ్చేది కాదు.
ప్రయాసపడాలంటే మనం ఒకరి ప్రేమను సంపాదించుకోవాలంటే మనం ఒక త్యాగం చేయాలి, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని సహించుకోవాలి. అప్పుడే మనము ప్రేమ చూపించగలం, లేకపోతే ఎట్లా ప్రేమ చూపించగలం? కాబట్టి ఇటువంటి ఒక ప్రేమ ఐక్యత ద్వారా మీరు మరి ఒకరినొకరు ఐక్యతలో నిలిచి ఉండాలా అంటాడు. కాబట్టి దీర్ఘశాంతము కలిగిన వారే ఉండాలి, ఫార్ బేరెంట్స్ అనేటువంటి కార్యం. అట్లాగే 6వ అధ్యాయంలో ఏమంటాడంటే 6వ అధ్యాయం, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 9వ వచనంలో మాట చెప్తుంటున్నాడు. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకంలో ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటం అని ఆ ప్రకారం వారిలా ప్రవర్తించడు. ఎందుకు చెప్తున్నాడు అంటే మరి ఒక్కొక్కరి యొక్క మరి కర్తవ్యాన్ని చెప్తున్నాడు. పిల్లలారా అంటాడు కదా, ప్రభువునకు తల్లిదండ్రులు ఎందుకు విధేయులయుడి అంటాడు. అట్లాగే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకూడదు అంటాడు. అట్లాగే దాసులారా యథార్థమైన హృదయం గలవారై మీ యొక్క యజమానులకు మరి క్రీస్తునకు వలె మీ యజమానులకు దాసులని అంటాడు. కంటికి కనబడేటువంటి కాస్త పరిచయం చేయొద్దంటాడు. అట్లాగే యజమానుడు కూడా వారిని సహించాలంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ కర్తవ్యాలను బోధించేటివిగా ఉంటున్నవి అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అందుకొరకే మనము మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే ఏమంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారం కనుక మనం పరిశుద్ధులము, ఆయన చేత ఏర్పరచబడిన గాక పరిశుద్ధులము, ప్రియులైన వారికి తగినట్లుగా ఏం కలిగి ఉండాలి? జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, దీర్ఘశాంతము, సాత్వికమును ధరించుకునుడి అంటే అర్థం ఏంటంటే ఆచరించుడి, వెంబడించుడి, దాని ప్రకారం నడుచుకునుడి అని అర్థం. ధరించుకున్నట అంటే కదా, ఈ గుణగణాలు మనం ధరించుకుంటా అంటే అర్థం ఏంటంటే ఈ గుణగణాల ప్రకారం నడుచుకున్నట, దీర్ఘశాంతము ధరించుకునుడి. ఎందుకంటే ఎవడైనా తనకు హాని చేసిన అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఊరకే కాదు, నీకు హాని చేసినాడు అని తెలిసినప్పుడు అతన్ని క్షమించు, సహించు, వహించు, దీర్ఘశాంతము వహించు అంటాడు. ఇది మరి ఎట్లకు మనం కలిగి ఉంటాము? యేసుక్రీస్తు యొక్క కృపామహదైశ్వరము ద్వారా మనం ఆయన యొక్క మంచితనాన్ని మనం ఎరిగినప్పుడే కలిగి ఉంటాం. ఇటువంటిది మరి విశ్వాసుల జీవితాల్లో వెంబడించి కలగవలసిన వారుగా ఉంటున్నాం అన్నమాట. అందుకొరకు ఏమంటాడంటే మరి దేవుడు కూడా ఇక్కడ పేతురు ఏం చెప్తాడంటే యేసు ప్రభు యొక్క రాకడను గురించి చెప్తూ ఏమంటాడు ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయంలో 9వ వచనములో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఒకడును నశింపాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడలా దీర్ఘశాంతం గలవాడున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు మరి ఆయన సన్నిధానంలో చేర్చబడతారు. విశ్వాసం లేని వారు న్యాయ తీర్పులో అక్కడ చూసినట్లయితే తీర్పు పొందే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి న్యాయ తీర్పులో తీర్పు పొంది మరి ఆ యొక్క పాపంలోనే మనం తీర్పు పొందితే మనకు నరకం ఉంటుంది. అయితే ఆయన ఆ విధంగా మనం నరకానికి అప్పగించమని ఆయన లేడు కానీ ఆయన దీర్ఘశాంతం గురించి అందరూ కూడా మారు మనసు పొందుతారు. మనం విన్నాం కదా మారు మనసు అంటే. కాబట్టి మారు మనసు పొందేదాని కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఏం చేయాలా? నీ తీర్మానం తొందరగా చేసుకోవాలి, మారు మనసు పొందాలి తొందరగా. నీ జీవితంలో మారు మనసు పొందకుండా అట్లాగే ఉన్నట్లయితే ఒక దినమైన ఆయన వస్తాడు. ఏమవుతారులే అని కొంతమంది అనుకున్నట్లు ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవు నేను లోకంలో ఉండే అందరూ కూడా మారు మనసు పొందాలని, ఎవరూ నశించటం ఆయనకు ఇష్టం లేదు. అంత కరుణాచిత్తుడు, అంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మారు మనసు పొందిన వారమై ఆయనకు రాకడ కొరకు నిరీక్షించబడే వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఆయన యొక్క దీర్ఘశాంతం ఎందుకుంది? నీకు ఇంకా ఎందుకు జీవితాన్ని ఇచ్చాడైనా ఆయన ఎరగాలని. కాబట్టి నీ జీవిత దినాలు ఆయన పొడిగించినాడు అంటే అర్థం ఏంటంటే ఆయనను నీవు తన యొక్క సొంత రక్షకునిగా ఎరిగి ఆయన విశ్వాసం ఉంచాలని. ఆ విధంగా విశ్వాసం ఉంచుటకు ప్రభు నీకు సహాయం